ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మరి శ్రావణ పౌర్ణమి అనంటే రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి అనంటేనే అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలు అనేటువంటివి ఎక్కువగా బంధాన్ని అలాగే బలపరిచేటువంటిది పండుగ ఈ రాఖీ పండుగ. ఈరోజు మరి అక్క చెల్లెళ్ళు వాళ్ళ అన్నదమ్ములకి రాఖీ అనేది కడతారు. బొట్టు పెట్టి చక్కగా రాఖీ కట్టడము అని ఉంటుంది. దీనివల్ల ప్రేమానురాగాలు పెరుగుతాయి. నేను నీకు అండగా ఉంటాను అని వాళ్ళ తోడబుట్టినటువంటి వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళ అక్క కావచ్చు చెల్లెడికి కావచ్చు వాళ్ళకి అదొక వరం. నేను నీకు అండగా ఉన్నాను, తోడుగా ఉన్నాను, రక్షణగా ఉంటాను అని చెప్పేసి. అలాగే వీళ్ళు కూడా అక్క చెల్లెళ్ళు కూడా అన్నదమ్ములకి చక్కగా బంధాన్ని బలపరిచేలా ఇలా రాఖీ అనేది కడతారు. సహజంగా ఏమిటంటే ఈ రాఖీ అంటే మనం ఏమైనా పండుగలు అవి చేసుకున్నప్పుడు లేదా నోములు వ్రతాలు ఇలా శుభకార్యాలు జరిగినప్పుడు చేతికి తప్పనిసరిగా తోరము అనేటువంటిది కడతాం. ఇప్పుడు జనరల్గా ఇట్లా తోరము అనేటువంటిది ఉంటుంది. ఈ తోరంకి అది ఎందుకోసం ఈ తోరం కడతాము అనంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా మనం ఏదైతే కార్యక్రమం తలపెట్టామో నోము కావచ్చు వ్రతాలు కావచ్చు అవన్నీ కూడా చక్కగా సజావుగా సాగిపోవాలి అన్న సంకల్పంతో ఇలా తోరము అనేటువంటిది ఎప్పుడు కూడా ముందుగా తోరం కట్టుకొని మనము ఆ శుభకార్యాన్ని ప్రారంభిస్తాం. చక్కగా సజావుగా సాగుతుంది. అలాగే ఇది కూడా ఏమిటి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతోటి కట్టించుకుంటారు తప్పనిసరిగా రక్షగా అన్నమాట. ఇలా ఈ తోరము అనేటువంటిది అంటే రాఖీ, దాని పేరు రాఖీ అని చెప్పేసి రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం, ఇలా తోరం అనేది కట్టించుకుంటారు. అలా కట్టించుకోవడం వలన అన్నదమ్ములు కూడా అక్క చెల్లెళ్ళకి ఈ బంధం అనేటువంటిది బలపడుతుంది. నేను నీకు అండగా తోడుగా ఉంటాను, నువ్వు భయపడద్దు అన్న అభయాస్తం ఇస్తున్నట్టు. అలా ప్రేమలు అనురాగాలు అనేవి పెరుగుతాయి. మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఒక తల్లి కడుపున రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అని కాకుండా ఎక్కువగా మనము మన సోదర సోదరి భావంతో ఉండటం అనేది జరుగుతుంది. అది మన దేశం యొక్క విశిష్టత, గొప్పతనం. అది వాస్తవంగా ఎవరన్నా సరే కనబడంటే అన్నా అని పిలుస్తారు. మీరు గమనించండి, అన్నా అనే పిలుస్తారు. అలా ఏంటంటే ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వటము అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొకటి కూడా అంటే ఏ పని చేసినా సరే మనకేంటి లాభము అని చెప్పేసి మనం చూసుకోమట. ఎప్పుడు కూడా మనకేంటి లాభం మనం ఈ పని చేస్తే అని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు. అలా మనం ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాము. అప్పుడే ఆ ధర్మం మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితాః అన్న సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాము. ధర్మం ఎవరిని రక్షిస్తుంది అనంటే ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ధర్మం రక్షిస్తూ ఉంటుంది, అదే కాపాడుతూ ఉంటుంది, రక్షగా ఉంటుంది. అందుకనే ఈ రక్ష అనేటువంటిది మరి తోడబుట్టినటువంటి వాళ్ళకి కడుతూ ఉంటారు. అంటే వరుసకైనటువంటి అన్నాతమ్ముల్ని కూడా తోడబుట్టిన వారిగా భావించటము అనేటువంటిది గొప్ప కల్చర్ మన భారతదేశంలో ఉంది, ఆ సంస్కృతి అనేటువంటిది. అలా చక్కగా వాళ్ళకి బొట్టు పెట్టడం, హారతినివ్వటం, తోడబుట్టిన వాళ్ళ అన్నదమ్ములకి హారతినివ్వటం, రాఖీ అనేటువంటిది కట్టడము, ఆ తర్వాత ఒక తీపి పదార్థం స్వీట్ తినిపించటము తోడబుట్టిన వాళ్ళకి, అది జరుగుతూ ఉంటుంది. అలాగే ఓన్లీ వీళ్ళే కట్టుకోవటం అని కాదు, స్నేహితులు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు వాళ్ళు కూడా కట్టుకుంటూ ఉంటారు, రక్షగా వాళ్ళు కూడా కట్టుకుంటూ ఉంటారు. అలా ఏంటంటే ఎప్పుడు కూడా నేను నీకు తోడుంటాను అన్నట్టుగా ఒక రక్షగా ఉంటూ ఉంటుంది. అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు ఇలా రాఖీ అనేటువంటిది కడుతూ ఉంటారు. అలాగే ఈ పండగ ఇప్పటికీ కూడా భారతదేశంలో ఏదో ఒక రూపంలో ఆచరణలో ఉంటూనే ఉంటుంది. అలాగే రక్ష కట్టుకోవటం అనేటువంటిది మన సాంప్రదాయాల్లో మామూలే. వాస్తవంగా దాన్ని మనం రక్షనే అంటారు. ఈ రాఖీ పండుగ ఈ రోజున అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి తప్పనిసరిగా కడుతూ ఉంటారు. అలాగే ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి అని మన భావన. ఆ శక్తి నుండి లభించే రక్షణ దేవతలందరి కాపుదలను అనుగ్రహిస్తుంది అన్న దృష్టితోటే ఈ పర్వాన్ని ఏర్పరిచారు. దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నం లేనటువంటి వారికి ఏ విద్య విజ్ఞానాల మీద ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు
ఆధారపడ్డాయో వాటిని గుర్తు చేసేది శ్రావణ పౌర్ణమి. సమాజంలో సంస్కృతి సాంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు పరస్పరం రక్షకులమై నిలబడటానికి ఉపకరించేదే ఈ రక్షాబంధన. వ్యక్తుల మధ్య ఏది విడతీయరాన్ని బంధాన్ని సృష్టిస్తుంది. అదే విషయానికి వస్తే ప్రతిఫలాన్ని ఆశించకుండా స్వచ్ఛమైన అనురాగంతో చేసే ప్రతి పని కూడా మనుషుల మధ్య బంధాన్ని పెంచుతుంది. ఏ పని చేసినా మనకేమిటి లాభం అని చెప్పి అనుకోకుండా మరి చేస్తూ ఉంటాము. అదే ధర్మం అన్నమాట. అలా మనం ధర్మాన్ని కాపాడుతూ ఉంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతూ వస్తుంది. ఇది ఎక్కువగా ఈ సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. భారతదేశ ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. మనల్ని చూసి ఇతర దేశాల వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. గమనించండి, మనం చక్కగా ఫాలో అవుతున్నారు ఇతర దేశాల వాళ్ళు. వాస్తవంగా భారతదేశం ఈ సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది పేరు. ఇప్పుడు మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అది అంతటా కూడా ప్రాచుర్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ విధంగా ఈ తోడబుట్టిన వాళ్ళకి రక్ష అనేది కడుతూ ఉంటారు. అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకోవడం వల్ల రాఖీ పౌర్ణమి అంటే పున్నమిగా వ్యవహరిస్తారు. ఈ పండుగను ఇప్పుడు ఎక్కువగా సౌత్ ఇండియన్స్ కూడా ఎక్కువగా చేస్తున్నారు, కానీ ఒకప్పుడు మాత్రం నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. ఇంత మునుపు మాత్రం ఎక్కువగా నార్త్ ఇండియన్సే, తర్వాత మన సౌత్ ఇండియన్స్ అనేది కూడా ఫాలో అవుతూ వస్తున్నాము. ఈ క్రమంలోనే మనం అన్నదమ్ములకి నుదుట బొట్టు పెట్టటము అనేటువంటిది ఉంటుంది. బొట్టు పెట్టి వారి ఉన్నతిని ఆకాంక్షిస్తూ రక్ష కడతారు. అంతేకాకుండా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తమ బంధం కలకాలం నిలవాలి అని చెప్పేసి కూడా ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఏంటంటే అన్నిటా విజయం సాధించాలి అన్న సంకల్పంతో రక్ష కట్టుకొని ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకోవటము అనేటువంటి జరుగుతుంది. దీనికి వయసుతో ఎలాంటి సంబంధం కూడా లేదు. వయసు సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పెద్దవాళ్ళ వరకు కూడా వాస్తవంగా అందరూ కూడా ఇది చక్కగా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. సమాజంలోని తోబుట్టువుతనాన్ని గ్రహించగలిగినప్పుడే రక్షాబంధన ప్రాముఖ్యత అంటే ఏమిటి అనేది తెలుసుకోగలుగుతారు. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముల మధ్య ఉండే అనుబంధం ఎంతో పవిత్రమైంది, వాత్సల్యానురాగాలతో పెనవేసుకుంది. ఈ బంధాన్ని మరింత దృఢతరం చేసేది రక్షాబంధన పర్వదినం. ఒకప్పుడు ఈ రాఖీ పండుగ ఉత్తర భారతదేశంలో బాగా ఉంది, కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా చక్కగా ఇది ఫాలో అవ్వటము చేసుకోవటము అనేటువంటిది జరుగుతుంది. ఈ పౌర్ణమి రోజున అందరూ కూడా చక్కగా ఇట్లా రాఖీ పండుగ అనేటువంటిది, ఇలా రాఖీ కట్టడము అనేటువంటి ఎంత దూరాల్లో ఉన్నటువంటి వారికి కూడా రాఖీ పోస్ట్ చేస్తుంటారు. వాస్తవంగా అన్నదమ్ములు అక్కా చెల్లెలి ఇంటికైనా వెళ్ళి కట్టించుకుంటూ ఉంటారు, లేదా అక్కా చెల్లెలైనా వాళ్ళ పుట్టింటికి అన్నదమ్ముల వాళ్ళ ఇంటికే వెళ్ళి చక్కగా అలా రాఖీ అనేటువంటిది వాళ్ళు కడతారు. బొట్టు పెట్టి అన్నదమ్ములకి రాఖీ కడతారు. వాళ్ళ శక్తి కొద్దీ నాన్న ఇలాగే ఇవ్వాలి ఇంతే ఇవ్వాలి అని చెప్పి ఎక్కడా లేదు. ప్రేమగా వాళ్ళు ఒక స్వీట్ తినిపించినా చాలు, లేదా ఇంత గాజులు కొనిపెట్టమంటారు. ఆడపిల్లలకి గాజులు కొనిపెట్టినా చాలు, బాగా పర్వాలేదు శక్తి గల వాళ్ళైతే ఒక మంచి చీర కొనిపెట్టడం అనేది, పువ్వులు పళ్ళు గాజులు పసుపు కుంకుమ అవి అన్నదమ్ముల నుంచి కోరుకుండేది ఇదే. ఏ ఆడపిల్లైనా సరే పసుపు కుంకుమ పూలు పళ్ళు గాజులు ఒక చీర. ఎంత ఉన్నవాళ్ళైనా 1,00,000 రూపాయలు చీర కట్టుకున్నా పుట్టింటి వాడు 100 రూపాయలు చీర ఇచ్చారు అన్న వాడికి సంతోషం ఉంటుంది. అందుకని పుట్టింటి నుంచి ఆశించేది ఎవరైనా సరే ఇలా పసుపు కుంకుమ పువ్వులు గాజులు. అది ఎంత ఖరీదు అనేది కాదు, వాడు ఎంత స్తోమతుండి ఎంత కొనుక్కున్నా పుట్టింటి వాడు 200-300 చీర పెట్టినా చక్కగా కట్టుకుంటారు. వాడు మనస్ఫూర్తిగా ఆడపిల్లలు కట్టుకుంటారు. ఎప్పుడు కూడా ఆడపిల్లలు పుట్టింటి వాడు బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే నాన్న అక్కా చెల్లెలు ఏ అక్కా చెల్లెలైనా సరే అలాగే కోరుకుంటారు. కానీ కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా ఈ రకంగా అయినా కలవాలి అని చెప్పేసి అంటే వాళ్ళల్లో ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారైనా మనస్ఫూర్తిగా కలుస్తారు, మాట్లాడుకుంటారు, కలిసి భోజనం చేస్తారు, తీపి పదార్థం తింటారు. ఇలా అన్నదమ్ములకు చక్కగా బొట్టు పెట్టి హారతి ఇవ్వండి, అన్నదమ్ములకు స్వీట్ తినిపించండి. వాళ్ళ శక్తి కొద్దీ ఇస్తారు. ఆడపిల్లలకి కంపల్సరీ ఇంతే ఇవ్వాలని ఏం లేదు. వాళ్ళ శక్తి కొద్దీ మిమ్మల్ని
సంతృప్తి పరచటము అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రేమానురాగాలు అనేవే ఇంపార్టెంట్ నాన్న, ఇవి ఎప్పుడు బలపడాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ పండుగని ప్రతి సంవత్సరం మనం అంత చక్కగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవటం అనేది జరుగుతుంది.